విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉన్నతాధికారి రాసలీలలు వెలుగు చూశాయి. మహిళలతో ఏకాంతంగా ఉన్న వీడియోస్ తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు జీఎం రవికుమార్. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురు మహిళలను లొంగదీసుకున్నాడు. స్టీల్ ప్లాంట్ జీఎం హోదాలో రవికుమార్ ఈ నెలాఖరికి పదవీ విరమణ చేయనున్నారు. ఆయనపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. తన విభాగంలో శాసించే హోదాలో ఉండడంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి లక్షలు వసూలు చేశాడు రవికుమార్. ప్రత్యేకంగా స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న యువతులను లొంగ తీసుకోవటం అతనికి అలవాటుగా మారిందని ఆరోపణలున్నాయి. మరికొన్ని రోజుల్లో రిటైర్మెంట్ చేయనున్న అతనితో మహిళలు సన్నిహితంగా ఉన్న వీడియోస్ బహిర్గతం కావడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ లో కలకలం రేగింది. మరోవైపు అక్రమ మద్యం కేసుతో పాటు ఇతర ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు రవికుమార్ రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖలో స్టీల్ ప్లాంట్ లో ఉన్నతాధికారి రాసలీలలు వెలుగు చూశాయి. మహిళలతో ఏకాంతంగా ఉన్న వీడియోస్ తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు జీఎం రవికుమార్. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురు మహిళలను లొంగదీసుకున్నాడు. స్టీల్ ప్లాంట్ జీఎం హోదాలో రవికుమార్ ఈ నెలాఖరికి పదవీ విరమణ చేయనున్నారు. ఆయనపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. తన విభాగంలో శాసించే హోదాలో ఉండడంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి లక్షలు వసూలు చేశాడు రవికుమార్. ప్రత్యేకంగా స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న మహిళలను లొంగ తీసుకోవటం అతనికి అలవాటుగా మారిందని ఆరోపణలున్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో రిటైర్మెంట్ చేయనున్న అతనితో మహిళలు సన్నిహితంగా ఉన్న వీడియోస్ బహిర్గతం కావడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ లో కలకలం రేగింది. మరోవైపు అక్రమ మద్యం కేసుతో పాటు ఇతర ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు రవికుమార్ రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.